హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. మనకి చిన్న చిన్న ఫెస్టివల్స్ వస్తేనే మన ఇంటిని మొత్తము బంతి పూల రకరకాల ఫ్లవర్స్‌తోని లైట్స్‌తోని డెకరేషన్ లైట్స్‌తో అలంకరిస్తామండి. అలాంటిది ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మా ఇంట్లో ఉన్న పూజా మందిరాన్ని ఇట్లా బంతి పూల మాలలతో అలంకరించుకుని పూజ పూర్తయిపోయిందండి. నేను ఒకరోజు ముందుగానే మా ఇంట్లో ఉన్న పుష్పాలను మొత్తం కూడా కోసానండి. కోసిన తర్వాత ఈ యెల్లో అండ్ రెడ్ కలర్ పుష్పాలను మాత్రం మొత్తం పెద్ద పెద్ద దండలకు గజమాలకు టెంపుల్స్‌కి మొత్తం కుచ్చానండి. కానీ కడితే చాలా టైం పట్టిద్దనే ఉద్దేశంతోనే ఒక పెద్ద సూది తీసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ మొత్తాన్ని కూడా కుచ్చానండి. ఇవి కుచ్చటానికి నాకు 12 అయిపోయిందండి నైటు. అలాంటిది 4, 5 దండలయ్యేసరికి 12 అయిందండి. ఇంకా మాలైతే చాలా లేట్ పట్టిద్దనే ఉద్దేశంతోని నేను అలంకరించటానికనేసి మెయిన్ మా దర్వాజకనేసి అలంకరించుకోవడం ఉద్దేశంతోని ఇట్లా కుచ్చారండి. ఫ్లవర్స్ మొత్తం కూడా కుచ్చటం కాబట్టి సింపుల్‌గా అయిపోయినండి. అదే మాలైతే చాలా లేట్ టైం పట్టిద్దండి. ఈ విధంగా 5 దండలు మొత్తం కుచ్చిన తర్వాత మా ఊళ్ళో ఉన్న ముందు మెయిన్ రామాలయానికి పంపించారండి. రామాలయంలో అయ్యప్ప స్వామి మాలలేసుకొని ప్రతిరోజు కూడా అక్కడ భజనలు చేస్తారు కాబట్టి మెయిన్ అక్కడికి పంపించిన తర్వాత నెక్స్ట్ మా ఊళ్ళో ఉన్న బొడ్రాయికి కూడా పంపించానండి. కానీ అలాంటి నేను వీడియోస్ ఏమి తీయలేదండి. మార్నింగ్ టైంలో కాబట్టి వీడియో తీయడం కుదరలేదు. అసలు నేను సెల్ కూడా తీసుకెళ్ళలేదండి. ఈ ఫ్లవర్స్ మొత్తం నేను కొన్నే వీడియో తీశానండి. కానీ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కొన్ని అంటే కొన్ని విచ్చినవి ఉన్నాయి, కొన్ని విచ్చనియండి. కొన్ని అన్నీ కూడా మాల కాకుండా దండగా కుచ్చి పెట్టేసిన తర్వాత మైసమ్మ దగ్గర మా ఊరికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. రంగన గుడి అంటారండి. ఆ గుడికి కూడా గజమాలగా పంపించిందండి. కానీ మనకి మానవులకి దీపావళి పండగ ఎంత ముఖ్యమో ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి దేవతలకు వారికి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజే దీపావళి పండుగ అంటండి. ఎందుకంటే ఈరోజు ఇయర్ మొత్తము దీపం పెట్టని వాళ్ళంటే ఈరోజు పెట్టుకుంటారు కాబట్టి ఈరోజు భూలోకానికి వాళ్ళు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారనేసి ఒక నమ్మకం అనేసి పూర్వకాలం నుంచి వస్తుంది. కానీ ఎక్కడ చూసినా కూడా దేవాలయంలో జనసంచారం బాగా ఉన్నదండి. ఇంకా టెంపుల్స్ కూడా మా పూలతోని మంచిగా అలంకరిస్తూ ఇంకా న్యాచురల్ లైట్స్‌తోని మన యొక్క మంచి రకరకాల ఒత్తులతోని దీపాలతో